అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ వచ్చేసిన మీ ముందుకి టు షేర్ మై జర్నీ. హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వస్తే ఇవాళ నా డే 9. చూస్తే ఆల్మోస్ట్ నా హెయిర్ లైన్లో కలిసిపోయింది. నా యాక్చువల్ హెయిర్ లైన్ ఉన్నట్టే ఉంది, విచ్ ఇస్ గుడ్. డాక్టర్ 7th డే రోజు ఫస్ట్ ఈ స్కాల్ప్ వాష్ చేయమన్నాడు. సో మొన్న నేను ఫస్ట్ టైం వాష్ చేసిన అండ్ నిన్న ఈజ్ మై సెకండ్ డే. సో ఫస్ట్ డే రోజు ఫొటోస్ తీయలేదు ఆఫ్టర్ వాష్. అంటే ఇక్కడ స్కాబ్స్ ఉంటాయి. సో ఫస్ట్ డే రోజు వాష్ చేసినప్పుడు అవి ఏమీ అంత ఏమి ఊడలేదు. సెకండ్ డే రోజు నేను ఫొటోస్ కూడా తీసిన, మీకు చూపిస్తా కూడా. ఒక 50-60% ఊడిపోయినాయి స్కాబ్స్. సో ఆల్మోస్ట్ హెయిర్ ఉన్నట్టే ఉంది. మీకు చూస్తే లైటింగ్లో చూపిస్తా. ఇక్కడ ఈ బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే స్కాబ్స్. ఇవి స్నానం చేస్తూ వంట చేస్తున్నప్పుడు మెల్లగా ఊడిపోతాయి అన్నమాట. సో ఇవాళ థర్డ్ వాష్. అండ్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే ఆఫ్టర్ 8 days ఇవాళ 9th డే. ఇవాళ జిమ్ వెళ్తున్నాను నేను. ఎవ్రీ డే వెయిట్ చేస్తుండే ఎప్పుడు వెళ్తా అని. సో ఫైనలీ నాకు ఇక్కడ నా ఫోర్హెడ్ కూడా మొన్నటి వరకు టైట్నెస్ ఉండే, ఇక్కడ ఏదన్నా స్ట్రెయిన్ పనులు చేసిన. సో ఇవాళ నేను అనుకున్నా ఐ ఫీల్ ఓకే. డాక్టర్ అయితే ఫస్ట్ 7 to 10 days వెళ్ళొద్దు అన్నాడు. సో 7 days అయిపోయింది, ఆల్మోస్ట్ 10th డే. ఇవాళ 9th డే. సో రేపు 10th డే. ఇవాళే వెళ్ళి ఫుల్ అన్నీ హెవీ లేపుడు, నా ప్రీవియస్ లిఫ్ట్ లెక్క హెవీ లేపుడు కాదు, ఇంట్రడ్యూస్ చేయాలి మెల్లమెల్లగా. కానీ ఏదైతే అది వెరీ ఎక్సైటెడ్. జిమ్లో కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ. అండ్ ఇప్పుడు నా థర్డ్ హెయిర్ వాష్ ఉంది. హెయిర్ వాష్ అయినాక కూడా చూపిస్తా. ఐఎమ్ హోపింగ్ అన్ని స్కాబ్స్ పోతాయి ఇవాళ వాష్తో. ఇవాళ నా థర్డ్ హెయిర్ వాష్. సో ఇప్పుడు హెయిర్ వాష్ తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చూపిస్తా, ఎట్లా ఉంది, ఆ స్కాబ్స్ ఊడిపోయినాయా లేదా. చలో. సో ఇప్పుడు నేను జిమ్ వెళ్ళి వచ్చిన. సో జిమ్ వెళ్ళకన్నా ముందు నేను స్నానం చేసి వెళ్ళిన. ముందు చెప్పినట్టు ఇవాళ నా థర్డ్ వాష్ ఉండే. సో నా థర్డ్ వాష్ మీకు చూపిస్తా. నా స్కాబ్స్ అన్నీ 99% వెళ్ళిపోయినాయి. అక్కడక్కడ ఉన్నాయి అంతే. సో ఆ స్కాబ్స్ వెళ్ళిపోగానే ఏంటంటే చాలా లైట్గా ఫీల్ అవుతుంది ఇక్కడంతా. ఇంకా మోటివేషన్ వచ్చింది, జిమ్ ఇట్లా మంచి ఫ్రీగా చేయొచ్చు, తక్కువ స్ట్రెయిన్ ఉంటుంది అని చెప్పి వెళ్ళి. ఈ స్ట్రెయిన్కి ఎంతైతే స్ట్రెయిన్ అవుతుందో వర్కౌట్స్ వెయిట్స్ లేపేటప్పుడు, ఆ స్ట్రెయిన్ ఇప్పుడు ఇదంతా న్యూ ఏరియా కదా, సో వీటికి ఇంట్రడ్యూస్ చేయాలి స్ట్రెయిన్ని. సో ఫుల్ హెవీ వెయిట్ చేయలేదు. సో నేను చేసే ఎక్సర్సైజెసే ఒక 50-60% స్ట్రెంగ్త్తో చేసిన. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేసిన, మళ్ళీ బెంచ్ ప్రెస్ కూడా చేసిన, కానీ రికార్డ్ చేయలేదు నేను. తర్వాత మెషిన్ చెస్ట్ ఫ్లైస్ చేసిన అండ్ కేబుల్ చెస్ట్ ప్రెస్. దాని తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్స్ చేసిన. ఎక్కువ కాకుండా అన్నీ ఒక 2-3 సెట్స్ చేసిన. నాకు ఫెటీగ్ రీచ్ అయ్యేంత వరకు చేసిన, కానీ ఎక్కువ వెయిట్ చేయలేదు. బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అని చెప్పి. సో ఆపేసినప్పుడు బాడీ మాట కూడా వినాలి కదా. సో ఇప్పుడైతే జిమ్ అయిపోయింది. జిమ్ అయిపోయిన తర్వాత కూడా నా పంప్ అండ్ ఆల్ ఎట్లా వచ్చింది అని చూపి. ఇది నా ఫుల్ పీక్ పంప్ కాదు, నార్మల్గా చేసిన. బేసికలీ ఇది నా బాడీ కండిషన్ అన్నట్టే, లేటెస్ట్ కండిషన్ చూపెట్టాలని చూపిస్తున్నా. సో ఇట్లుంది నాది. నాకు చాలా మోటివేషన్ వచ్చింది. వాళ్ళందరూ వెళ్ళినప్పుడు అడిగినారు గుండు ఏమైంది ఇది అని చెప్పి. ఫస్ట్ అనుకున్నా అంటే ఇనీషియల్ డేస్లో చెప్పాలా వద్దా అని, కానీ ఎప్పుడో అప్పుడు తెలిసేది ప్రతి ఒక్కరికి. నేనే చెప్పేసిన ఓపెన్గా, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నా, ఇట్లా ఇది ఉండే హెయిర్ లైన్ ప్రాబ్లం ఉండే, జల్దీ చేయించుకుంటే మంచిది అనిపించింది, నా కాన్ఫిడెన్స్ కోసం నేను చేసుకున్నా అని చెప్పేసిన. అంతే.
ఇంకా అదేందో కానీ ఇప్పుడు కంటే ఇంకా కాన్ఫిడెంట్గా చేసిన ఇవాళ. చాలా మంచిగా అనిపించింది. ఇంకా రాగానే వచ్చి మంచి మీల్ తిన్నా, ఫ్రెష్ అయిపోయినా, కూర్చున్నా ఇట్లా అప్డేట్ షేర్ చేద్దామని. కరెంట్ అప్డేట్, లైక్ ఇవాళ డే 1 ఆఫ్ గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్. వర్కౌట్ అసలు 24 అవర్స్ జిమ్లో ఉండమన్నా నేను ఉండిపోతాయి. ఒకటే రీజన్, మన బాడీ రికవర్ కాదు కాబట్టి వచ్చేస్తా ఇంటికి అని. సో అది సంగతి. అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ.